నెల్లూరు నగరంలో 352వ డివిజన్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. స్థానికంగా నిర్వహించిన వివిధ సాంప్రదాయ క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ, సత్యమణి రమాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు, పిల్లల కోసం నిర్వహించిన ముగ్గుల పోటీలు, లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్స్ వంటి పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. ముగ్గుల పోటీల్లో పాల్గొని ముగ్గులేశారు. వాళ్ళ ముగ్గులు ఇక్కడ ఆ పార్టిసిపెంట్స్ ఉండవు. సంక్రాంతి పండుగ తెలుగువారి సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతీక అన్నారు. ఇలాంటి సంబరాలు ప్రజల్లో ఆనందాన్ని, ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని కొనియాడారు. ఈ సంక్రాంతి పండుగ అందరికీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, సిరి సంపదలు, ఆనందోత్సాహాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. 52వ డివిజన్ రంగనాయకులపేటలో కో క్లస్టర్ ఇన్ఛార్జ్ సయ్యద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో, అదేవిధంగా 3వ డివిజన్ కిసాన్ నగర్, గాండ్ల నగర్ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి క్రీడా పోటీలు రమాదేవి అభినందించారు. ఇక్కడ 52వ డివిజన్లో ముగ్గుల పోటీలు, దాంతో పాటు ఆటల పాటల పోటీలు కూడా జరుగుతున్నాయి. ఇందులో ముస్లిం మహిళా యువతలు, హిందువులు అందరూ కలిసి ఇక్కడ చాలా చక్కగా జరుపుకోవటము చాలా ఆనందదాయకము. ముస్లిం మహిళలైనా కూడాను వారి యొక్క ముగ్గులు కనుక గమనించినట్టయితే అందులో భోగి, సంక్రాంతి, తర్వాత కనుమకి సంబంధించి ఏమేమైతే ఉంటాయో, చెరుకు గడ్డలు కానివ్వండి, తర్వాత సూర్యుడు, తర్వాత పొంగల్ పండించడము, అన్నీ కూడాను గాలిపటాలు, ఆ తర్వాత ఇవన్నీ కూడాను ఏదైతే మనకి మన పండగకి ఆదర్శంగా మనం ఉంటాయో, ఏవైతే గుర్తులు ఉంటాయో ఆ చిహ్నాలన్నిటిని కూడా వాళ్ళ ముగ్గుల్లో పొందుపరచడం జరిగింది. ఇది చాలా చూసి నాకు చాలా ఆనందం అనిపించింది. ఇందులో ప్రైజెస్ సెలెక్ట్ చేయడం చేశాము. ఆ తర్వాత ఇక్కడ ఆటపాటలు కూడాను, ఇప్పుడే మ్యూజికల్ చైర్స్ కూడాను కండక్ట్ చేయడం జరుగుతోంది. అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పార్టిసిపేట్ జరిగిందండి. ఇవి కో క్లస్టర్ మన ఇక్బాల్ గారు, తర్వాత మన ప్రధాన కార్యదర్శి పాషా గారి ఆధ్వర్యంలో అస్మా కార్పొరేటర్ గారు, వీళ్ళందరూ కలిసి ఇక్కడ